టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం కద్దరు నేతల డైలాగ్ వారుతో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్ లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్కేద్దాం. తెలంగాణ ఎన్నికల సమరం కీలక దశకు చేరుకుంది. పోలింగ్ కు మరీ అయితే 10 రోజులే ఉండటంతో తెలంగాణ దంగల్ మరింత హీటెక్కింది. ప్రచార రథాలతో ప్రజల్లోకి వెళ్తున్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. హ్యాట్రికే టార్గెట్ గా గులాబీ బాస్ కేసీఆర్ ప్రచారంలో జోరు పెంచారు. బీజేపీ కాంగ్రెస్ లను టార్గెట్ చేస్తూ తనదైన స్టైల్లో సీఎం కేసీఆర్ విమర్శలు సంధిస్తున్నారు. నిన్నటి వరకు బీఆర్ఎస్ జాతీయ పార్టీ అని ఊదరగొట్టిన కేసీఆర్ ఇప్పుడు మాత్రం ప్రాంతీయ పార్టీలదే హవా అంటున్నారు. ఇంతకీ బీఆర్ఎస్ ఏ పార్టీ? ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కొత్త రాగం. జాతీయవాదాన్ని గాలికి వదిలేసిన గులాబీ బాస్ ఈ ఎన్నికల్లో ప్రాంతీయ సెంటిమెంట్. ప్రాంతీయ పార్టీలదే భవిష్యత్ అని వ్యాఖ్యలు. ఢిల్లీకి గులాబులు కావద్దని హెచ్చరికలు. పేరుకేమో బీఆర్ఎస్ జాతీయ పార్టీ. భారత రాష్ట్ర సమితి హోదా ఏమిటి? గందరగోళంలో బీఆర్ఎస్ కార్యకర్తలు. బీఆర్ఎస్ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా? తెలంగాణ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా? తెలంగాణ ఇచ్చినా తెచ్చిన పార్టీగా ముందుకెళ్తున్న కాంగ్రెస్ జోరుతో కారు బాస్ బేజారు. భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న టీఆర్ఎస్ జాతీయ పార్టీనా ప్రాంతీయ పార్టీనా? జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తామని చెబుతూ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చారు సీఎం కేసీఆర్. తెలంగాణ సాధన కోసం పుట్టిన పార్టీగా తెలంగాణ ఆత్మను బీఆర్ఎస్ గా మార్చడంతో చంపుకున్నారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. వాటిని బీఆర్ఎస్ నాయకత్వం కొట్టిపారేసింది. కానీ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీ అధినేతగానే మాట్లాడుతుండటం ఆసక్తి రేపుతుంది. ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతున్న కేసీఆర్, కేటీఆర్, హరీష్, ఇతర నాయకులు కాంగ్రెస్ బీజేపీలపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ అవి ఢిల్లీ పార్టీలని, ఆ పార్టీలకు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఢిల్లీకి గులాములని మండిపడుతున్నారు. మళ్ళీ తెలంగాణ వారికి గులాములుగా ఉండాలా? సీల్డ్ కవర్ సీఎంలు కావాలా? టూరిస్టులు కావాలా అని ప్రశ్నలు గుప్పిస్తుండటాన్ని పలువురు రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసమని అంటున్నారు. మరి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే బీఆర్ఎస్ గా మార్చుతున్నామని ఆ సమయంలో చెప్పారు. ఒకటి చేసుకుంటూ మనం వచ్చినాం. అద్భుతమైన విజయాలు కొన్ని సాధించినాం. ఆ క్రమం అట్లే కొనసాగాలి. నేను మీ అందరితో కోరేది, ఎలక్షన్ రాగానే ఎవరో వస్తారు, ఏదో చెప్తారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు, అలవిగాని సామెతలు చెప్తారు,
ఆపద మొక్కులు కూడా మొక్కుతారు. తీర్థం పోదాంపా తిమ్మక్క అంటే నువ్వు గుల్లే నేను సల్లే, యాడికి వెళ్ళకపోతారో తెలియదు. ఇవాళ కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి. ఒకటే మాట మీరు గమనించాలి, దయచేసి గంభీరంగా ఆలోచన చేయాలి. కొన్ని పార్టీలు వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నాయి. ఒక్క ఛాన్స్ ఎందుకు నాయనా, మీకు 10 ఛాన్సులు ఇచ్చిండ్రు కదా, 60 ఏళ్ళు రాజ్యం మీరే ఎలగబెట్టిండ్రు కదా, ఇక్కడి నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా దళిత బిడ్డలు ఆలోచన చేయాలి. మనకందరికి కూడా సిగ్గుచేటు. మన దళితులు పేదరికంలో మగ్గుతున్నారంటే 75 సంవత్సరాల స్వతంత్రం తర్వాత కూడా ఇంకా పేదరికం కమ్ముకొని ఉన్నదంటే దేశం మొత్తం కూడా సిగ్గుతో తలదించుకోవాలి. మనందరం కూడా బాధపడాలి. ఒకవేళ 60 ఏళ్ల కింద 70 ఏళ్ల కింద దళిత బంధు లాంటి పథకం ప్రారంభించుంటే ఇలా దళితులలో ఎందుకు పేదరికం ఉంటుండే, దయచేసి ఆలోచన చేయాలి. ఈ విధాన లోపం ఎవరిది? ఇలా ఎవరైతే ఒక్క ఛాన్స్ ఏమని అడుగుతున్నారో వాళ్ళకి 10 ఛాన్సులు ఇచ్చిండ్రు, 12 ఛాన్సులు ఇచ్చిండ్రు, వాళ్ళేం చెయ్యలే. కానీ ఇప్పటికీ తెలంగాణలో ప్రాంతీయ సెంటిమెంట్ మీదనే కారు పార్టీ నేతలు ఆధారపడుతున్నారు. ఢిల్లీ జాతీయ పార్టీలను నమ్మొద్దని వారే చెబుతున్నారు. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ నే గెలిపించాలని కోరుతున్నారు. ఈ వైరుధ్యాన్ని బీఆర్ఎస్ నాయకులు గుర్తించారో లేదో అని రాజకీయ పండితులు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ లో కేసీఆర్ తర్వాత కీలక నాయకుడిగా భావించే కేటీఆర్, మంత్రి హరీష్ రావు ఉపన్యాసాలు సైతం అలానే ఉంటున్నాయని చెబుతున్నారు. నిజానికి వారు ఆ విషయం మర్చిపోవడం అనే కంటే ఉద్దేశపూర్వకంగానే ఎన్నికల్లో గెలిచేందుకు ప్రాంతీయ సెంటిమెంట్ ను ఉపయోగిస్తున్నారని పేర్కొంటున్నారు. ఈ అభివృద్ధి, ఈ ప్రస్థానం, ఈ ప్రగతి ముంగట్టుకోవాలంటే తప్పకుండా మళ్ళా కేసీఆర్ రావాలి. ఒక ఆయన అంటుండు, అన్న మీకు 2 ఛాన్సులు ఇచ్చినాం కదా, మీకు 3వసారి కూడా మీకే ఏమిటికి ఇవ్వాలి అని ఒక ఆయన అంటుండు. నేను ఒక్కటే అడుగుతాను, ఇప్పుడు నిన్న అన్నం తిన్నావు, ఇవాళ అన్నం తిన్నావు, ఇక 2 సార్లు అన్నం తిన్నాను, రేపైతే పెండ తినాం కదా, రేపు కూడా బువ్వనే తింటాం కదా. 2 సార్లు కేసీఆర్కి ఇచ్చినా 3వసారి ఇయ్యా అంటే మంచిగా పనిచేస్తే మళ్ళీ ఇవాళ తప్పేంది? ఇవాళ మళ్ళా కాంగ్రెస్ వాళ్ళ చేతులు పెడితే ఏమవుతుంది? ఒకటే అవుతుంది. మళ్ళా 6 నెలలకో ముఖ్యమంత్రి, ఢిల్లీ చేతుల జుట్టు, మళ్ళా తెల్లారు లేస్తే ఎక్కే విమానం, దిగే విమానం. ఇలా బయటికి వెళ్ళి లీడర్లు తెచ్చుకుంటారు. కర్ణాటకని, గుజరాత్, ఢిల్లీ ఒక్క కేసీఆర్ ను ఖతం చేసేందుకు బయటికి వెళ్ళి లీడర్లను తెచ్చుకుంటారు. కొద్ది నెలలు వెనక్కు వెళ్తే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన క్రమంలో పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించారు. పంజాబ్, ఢిల్లీ, బీహార్, మహారాష్ట్ర, బెంగాల్, కర్ణాటక రాష్ట్రాలకు వెళ్లారు. అక్కడి అధికారంలో ఉన్న నేతలను, ప్రతిపక్ష నేతలను కలిశారు. జాతీయ స్థాయిలో చేయాల్సిన పనులపై చర్చించారు. రైతు ఉద్యమంలో చనిపోయిన పంజాబ్ రైతులకు, గల్వాన్ పోరులోని అమరుల కుటుంబాలకు చెక్కులతో హల్చల్ చేశారు. చివరకు ఆయన కలిసిన నేతలెవరూ ఆయన వెంట నిలవలేదు. వారంతా ప్రతిపక్ష ఇండియా కూటమికి దగ్గరయ్యారు. దీంతో మహారాష్ట్రపై కేంద్రీకరించిన కేసీఆర్ కొందరు నేతలను హైదరాబాద్ కి పిలిపించి గులాబీ కండువాలు కప్పారు. తదుపరి మహారాష్ట్రలో అధికారం బీఆర్ఎస్ దే అనేంత దాకా పరిస్థితి వెళ్ళింది. ఊడగొట్టిందే కాంగ్రెస్ అని కేసీఆర్ చెబుతున్నారు. వాళ్ళ తప్పు వల్ల 58 ఏళ్లు గోసపడ్డామంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం అడిగితే పిల్లల్ని కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఇస్తుందని ఇదే పార్టీని నమ్మామని కూడా అంటున్నారు. అయినా 15 ఏళ్లు తెలంగాణ ఇవ్వకుండా మోసం చేసిందని మండిపడుతున్నారు. అయితే ఏ ఒక్క దశలోనూ తెలంగాణకు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీయే అన్న విషయం కేసీఆర్ కి గుర్తు రాలేదా? మోసం చేసిన పార్టీ న్యాయం చేస్తుందని భావించారా? తెలంగాణ ఇచ్చేదాకా కాంగ్రెస్ ను నమ్మిన టీఆర్ఎస్ ఇచ్చిన తర్వాత గత మోసాలను ఇప్పుడెందుకు లేవనెత్తుతుంది? అసలు కాంగ్రెస్ లేకుంటే తెలంగాణ సాధ్యమయ్యేదా? తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని కేసీఆర్ పై కాంగ్రెస్ నాయకులు కన్నెర్ర చేస్తున్నారు. రాష్ట్రం తెచ్చుకున్నది నిధులు, నీళ్లు, నియామకాల కోసం. ఇటు కృష్ణా నది, అటు గోదావరి నది మధ్యలో డక్కన్ పీఠభూమిగా ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు తెచ్చుకోవాలని కోరి కొట్లాడితే మన ప్రీతమ నాయకురాలు సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు. దశాబ్ద కాలం అవుతా ఉంది. కృష్ణా నదిలో నుంచి ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాంతానికి పారించలేదు. ఇక్కడ పారే ప్రతి చుక్క, అది జూరాల ప్రాజెక్టు కావచ్చు,
నెట్టెప్పాడు కావచ్చు, కోయల్ సాగర్ కావచ్చు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, భీమా కావచ్చు, శ్రీశైలం కావచ్చు, ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు కట్టి పారిస్తున్నటువంటి నీళ్లు తప్ప దశాబ్ద కాలంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వం కానీ ఒక్క చుక్క నీళ్లు కూడా ఈ ప్రాంతానికి తీసుకున్నారు. అందుకే ఏ నీళ్ల కోసమైతే మనం ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామో ఆ నీళ్లు రానివ్వనటువంటి ప్రభుత్వాన్ని కృష్ణా నదిలో ముంచుదామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేయడానికే వచ్చాము ఇక్కడికి. కాంగ్రెస్ కు 11 ఛాన్సులు ఇచ్చామని చెబుతున్న కేసీఆర్ కు అది ఉమ్మడి రాష్ట్రంలో సంగతేనని కాంగ్రెస్ నాయకులు గుర్తు చేశారు. ఉమ్మడి పాలనలోనూ తెలంగాణ కోసం గొంతెత్తింది తామేనని, ఉద్యమ కాలంలో క్రియాశీలకంగా వ్యవహరించిన సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరంటున్నారు. ఇప్పుడు జరగాల్సిన చర్చ ఈ 10 ఏళ్ల కాలంలో ఎవరికి ఏం చేశారు, నిరుద్యోగుల పరిస్థితి ఏంటి, ఉద్యోగుల పరిస్థితి ఏంటి, ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, ఎంతమందికి బంధువులు అందాయి, అది వదిలేసి ఉమ్మడి రాష్ట్ర పాలనపై నిప్పులు చెరగటం ప్రస్తుత వైఫల్యాలను కప్పిపుచ్చడమేనని ఆయన తేల్చి చెప్పారు. సోనియా గాంధీ గారు వచ్చి మళ్ళా తెలంగాణ నియంత్ర పాలన, కేసీఆర్ చేస్తున్న నియంత్ర పాలనని విముక్తి చేయడానికి ఈరోజు మళ్ళా సోనియా గాంధీ గారు వచ్చి మీరందరూ కూడా రెడీనేనా? ఈ నియంత్ర పాలన కేసీఆర్ దింపుదామా? దింపడానికి రెడీగా ఉన్నారా? కేసీఆర్ దోచుకుంటుండా లేదా? మీకొక్క ఇల్లన్న కట్టించిండా? మీకు ఇక్కడ ఉన్నవారు రైతులు అందరూ ఉన్నారు, 24 గంటల కరెంట్ ఇస్తుంటా? ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు కేసీఆర్? ఈసారి తప్పకుండా తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారికి మనం రుణం తీర్చుకోవాలి. డిసెంబర్ 9 సోనియా గాంధీ గారు పుట్టినరోజు సందర్భంగా ఇచ్చిన ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ మనిషికి 100 ఓట్లు వేయించిన 100 సీట్లతోని మనం అధికారం రాబోతున్నాం. ఈరోజు మరి కేటీఆర్ గారు అంటారు ఢిల్లీలో మీరు బానిసత్వం చేస్తారా అని. నువ్వు సోనియా గాంధీ గారి దగ్గరికి తెలంగాణ ఇచ్చినాక నువ్వు 14 మంది కుటుంబ సభ్యులతో పోయి కాలు మొక్కింది ఢిల్లీలో కాదా? ఇవాళ సిగ్గున్నదా నీకు? కేసీఆర్ గారు ఒక్కటే గుర్తుపెట్టుకో, సోనియా గాంధీని కాంగ్రెస్ పార్టీని ఒక మాట అంటా సరే నీ పార్టీని నువ్వు ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చుకున్నావో నీ దుకాణం బంద్ అయింది బిడ్డ, జాగ్రత్త. ఒక్కసారి కూడా మాట్లాడాలి. మొత్తంగా కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయడం తప్పితే 10 ఏళ్ల పాలనలో తెలంగాణ చేసింది ఇది అని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. దీంతో కారుబాస్ కళ్ళల్లో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తోందని ప్రజలు సైతం చెప్పుకుంటున్నారు. తెలంగాణలో రాజకీయం హై టెన్షన్ పుట్టిస్తోంది. 2 సార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మొన్నటి వరకు 3వ సారి గెలుపు పెద్ద విషయమేమీ కాదని అనుకుంది. అయితే రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో అధికార పార్టీ ఓటర్లను ఆకట్టుకునేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తుంది. కొన్ని వర్గాల ఓట్లు బీఆర్ఎస్ కు అనుకూలమే అనిపించినా తటస్థ ఓటర్ల విషయంలో ఆ పార్టీ ఆందోళన చెందుతోంది. తటస్థ ఓటర్లు ఏ పార్టీ ఇచ్చిన తాయిలాలకు ఆకర్షితులు కారు. దీంతో వారికి తమ వైపునకు తిప్పుకునేందుకు ఆయా పార్టీలు ముప్పు తిప్పలు పడాల్సి వస్తోంది. రక్తి కట్టిస్తున్న తెలంగాణ రాజకీయం, కారుని కలవర పెడుతున్న కాంగ్రెస్, రోజు రోజుకు మారిపోతున్న ఓటరు నాడి, కేసీఆర్కి సైలెంట్ ఓటరు టెన్షన్, సైలెంట్ ఓటరు నాడి పట్టుకునేందుకు బీఆర్ఎస్ బిగ్ స్కెచ్.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మొన్నటి వరకు ఏ పార్టీ పోటీ లేదని భావించిన బీఆర్ఎస్కు ఇప్పుడు కాంగ్రెస్ కంట్లో నడుచులాగా మారింది. దీంతో హ్యాట్రిక్ కోసం కొత్త సవాళ్లు స్వీకరించాల్సి వస్తుంది బీఆర్ఎస్ పార్టీకి. గెలుపు సునాశయం అనుకున్న తరంలో రోజుకు ఓటర్ నాడి మారిపోతుండడంతో బీఆర్ఎస్ నాయకుల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ తరుణంలో గెలుపు కోసం అన్ని అస్త్రాలు ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటి వరకు కొన్ని వర్గాలు బీఆర్ఎస్కు అనుకూలమని భావిస్తోంది. మరికొందరిని ఎలాగోలా తమ వైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే తాజాగా సైలెంట్ ఓటర్పై కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి ఎన్నికల్లో సైలెంట్ ఓటరు చాలా దెబ్బ కొడతారు. సైలెంట్ ఓటర్లో మిడిల్ క్లాస్ పీపుల్స్ ఎక్కువగా ఉంటారు. వారిలో 25 నుంచి 35 ఏళ్ల వారు పార్టీని కాకుండా అభ్యర్థిని చూస్తారు. అంతేకాకుండా ఏ ప్రభుత్వం ఏం చేసింది అనేది కూడా పరిశీలిస్తారు. రైతులు, వృద్ధులతో పాటు కొన్ని వర్గాలపై బీఆర్ఎస్ పార్టీ ధీమాగానే ఉంది. మరికొందరికి గాలం వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే సైలెంట్ ఓటర్లపై ప్రత్యేక దృష్టి సారించడం వల్ల మరింత ఈజీ అవుతుందని బీఆర్ఎస్ టీం ఆలోచిస్తోంది. ఇక ఇందులో భాగంగానే ఇలాంటి ఓటర్ను ప్రత్యేకంగా వర్గీకరిస్తున్నారు. వాటిని ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఏమైనా పథకాలు అందాయా, లేకపోతే భవిష్యత్తులో ఎలాంటి పథకాలు వర్తిస్తాయని వివరించనున్నారు. బీఆర్ఎస్ ప్రకటించిన మేనిఫెస్టోల్లో గతంలో లాగే రైతులు, వృద్ధులకు ప్రత్యేకంగానే పథకాలు కేటాయించారు. అయితే ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ వారికి ఎలాంటి ప్రత్యేక పథకాలు ప్రకటించలేదు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ముందు గృహలక్ష్మి పథకం అందుబాటులోకి తీసుకువచ్చినా దాని ఫలితాలు అందకముందే ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో ఈ 5 ఏళ్లలో తమకు ఒరిగిందేమిటి అని కూడా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వారిని అక్కున చేర్చుకోవడానికి ఎలక్షన్ కంటే ముందుగానే 2 రోజుల ముందు బిగ్ ప్లాన్ చేరినట్లు తెలుస్తోంది. వారికి ఏ విధంగా తమ వైపునకు తిప్పుకోవాలో పెద్ద స్కెచ్చే వేస్తున్నారు. ఇప్పటి వరకు ఏ పార్టీ అయినా రైతులు, వృద్ధులు అంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ సైలెంట్ ఓటర్పై ఎవ్వరూ కూడా దృష్టి పెట్టడం లేదు. ఇక ఆ విషయాన్ని ఇతర పార్టీలు గ్రహించకముందే బీఆర్ఎస్ వారికి అండగా నిలిచేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. అయితే వీరు బీఆర్ఎస్ చేసే ఆఫర్లకు లొంగుతారా లేదా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మజ్లిస్కు కంచుకోట పాత బస్తీ. ముస్లింలే ఆ పార్టీకి ఓటు బ్యాంకు. అక్కడ ఏ పార్టీ పోటీ చేసినా మజ్లిస్ చేతిలో ఓటమి ఖాయమనే చెప్పాలి. అలాంటి చోట పాగా వేసేందుకు కాంగ్రెస్ కసరత్తులు చేస్తుంది. మజ్లిస్ బీఆర్ఎస్ బంధాన్ని వ్యతిరేకిస్తున్న ముస్లింలు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ వైపు ఆసక్తి చూపుతున్నట్టు అక్కడి పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. మరోవైపు మజ్లిస్లో ఇంటి పోరును, ప్రభుత్వంపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హస్తం నేతలు ఫోకస్ చేశారు. మొత్తంగా గ్రేటర్లోని 24 స్థానాలపై హస్తం కన్నేసింది. తెలంగాణలో మారుతున్న రాజకీయ సమీకరణలు.
కారు స్పీడ్కి బ్రేకులేస్తున్న కాంగ్రెస్. గ్రేటర్ హైదరాబాద్ పై ఫోకస్ చేసిన కాంగ్రెస్. గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు. పాత బస్తీలో హస్తం జెండా పాతేందుకు వ్యూహాలు. పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు హస్తం అడుగులు. గ్రేటర్ హైదరాబాద్ లో పూర్వ వైభవానికి కాంగ్రెస్ తహతహలాడుతుంది. కారు స్పీడ్కి అడ్డుకట్ట వేసే ప్రత్యేక వ్యూహాలతో ముందుకు సాగుతుంది. మెజార్టీ స్థానాలను దక్కించుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తుంది. బలమైన అభ్యర్థులను బరిలో దించడం ద్వారా గట్టి పోటీనేస్తుంది. చివరిసారిగా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 2009లో గ్రేటర్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు మరోసారి అదే ప్రయత్నంలో ఉంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 24 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ అన్ని పార్టీలకు దాదాపు సమాన ప్రాతినిధ్యం ఉంటూ వస్తుంది. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతింది. 2014 తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. అప్పట్లో ఎన్నికల బరిలోకి దిగిన దానం నాగేందర్, ముఖేష్ గౌడ్, మల్రెడ్డి రంగారెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, భిక్షపతి యాదవ్, కూన శ్రీశైలం గౌడ్, విష్ణువర్ధన్ రెడ్డి తదితర హేమీలంతా ఓటమి పాలయ్యారు. 2018 ఎన్నికల్లో మాత్రం ఎల్బీ నగర్ నుంచి సుధీర్ రెడ్డి, మహేశ్వరం నుంచి సబితారెడ్డి మాత్రమే గెలుపొందారు. అయితే వారిద్దరూ అధికార బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. ఇక 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపొందింది. 2014 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. అంబర్పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాలుగా ప్రాతినిధ్యం లేదు. ఇక ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, ముషీరాబాద్, గోషామహల్, సికింద్రాబాద్, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్లలో గత 2 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురైంది. పాత బస్తీలో కాంగ్రెస్ పార్టీ 2వ స్థానంలో నిలుస్తూ వచ్చింది. నాంపల్లి, కార్వాన్, చంద్రాయనగుట్ట, యాకత్పుర నియోజకవర్గాలను తొలుత కాంగ్రెస్ పార్టీ గెలుపు పొందుతూ వచ్చింది. కానీ అనూహ్యంగా అక్కడ ఎంఐఎం పట్టు బిగిస్తూ వచ్చింది. కాంగ్రెస్కు పట్టున్న నియోజకవర్గంగా మలక్పేట ఉండేది. క్రమేపీ ఆ నియోజకవర్గం కూడా ఎంఐఎం చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయింది. పాత బస్తీలోని 7 నియోజకవర్గాల్లో ఈసారి కనీసం 2 నియోజకవర్గాలైనా గెలుపొందాలన్న వ్యూహంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తోంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అనుకూల పవనాలు వీస్తున్నాయి. అందుకే ఈసారి గ్రేటర్లో తప్పకుండా మెజార్టీ స్థానాలను గెలుపొందుతామని కాంగ్రెస్ నాయకత్వం ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే 24 నియోజకవర్గాలకు గాను 23 చోట్ల అభ్యర్థులను ఖరారు చేసింది. ప్రచారం సైతం ఊపందుకుంది. అలాగే చార్మినార్ స్థానంలో బలమైన నేతను బరిలోకి దించింది. ఈసారి సామాజికంగా, ఆర్థికంగా బలమైన నేతలను కాంగ్రెస్ పార్టీ బరిలోకి దించింది. దీంతో అధికార బీఆర్ఎస్తో గట్టి ఫైట్ నడుస్తుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. మరి కాంగ్రెస్ ప్రయత్నం ఎంతవరకు సఫలీకృతమవుతుందో చూడాలి. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.